ఆ తర్వాత మహాదేవ. మహాదేవ అంటే మహాంశ్చ అసౌ దేవశ్చ అంటే మహత్వము దైవత్వము కలిగినది. దేవ అంటే ప్రకాశాత్మక అని అర్థం. దేవశబ్దము చేత ప్రకాశము సూచింపబడుతుంది, మహాశబ్దము చేత గొప్పదనం సూచింపబడుతుంది. అంటే అతి గొప్పదైన ప్రకాశము నీవు. దీనికి పురాణాల్లో ఒక గాథ ఉన్నది. బ్రహ్మ విష్ణువు ఇద్దరు ఒక సన్నివేశంలో నువ్వు గొప్ప నేను గొప్ప అని. ఇంకా ఇద్దరు తేల్చుకోలేని పరిస్థితి కలిగినప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా స్వామి, నువ్వు నిర్ణయించి చెప్పు, నేను గొప్ప ఆయన గొప్ప. ఇలా నిర్ణయం చేయడం ఎందుకు, నేను ఒక పరీక్ష పెడతాను, ఎవరు నెగ్గితే వారే గొప్ప అని భగవానుడు అప్పుడు ఒక అగ్నిలింగ రూపాన్ని ధరించాడు. అది ఎలా ఉంది, ఎన్ని లోకాలను వ్యాపించి ఉందో తెలియదు, ఒక మహా అగ్ని స్తంభం అంతే. ఎక్కడికి పైన ఉన్నదో తెలియదు, ఎక్కడ కింద ఉన్నదో తెలియదు. విష్ణుమూర్తి గారికి ఓ పని అప్పచెప్పారు ఈయన. ఏమని, మీరు వెళ్ళి దీని యొక్క అంతమును కనుక్కోవాలి. బ్రహ్మదేవ తమరేం చేయాలి, ఆదిని కనుక్కొని రండి. అప్పుడు బ్రహ్మ హంస రూపాన్ని ధరించి పైకి ఎగురుతూ వెళ్ళి ఆదిని చూసే ప్రయత్నం చేశాడని, విష్ణు భగవానుడు వరాహ రూపాన్ని ధరించి భూమిని తవ్వుకుంటూ కిందికి వెళ్ళి దర్శించాలని ప్రయత్నం చేశారని, కొన్ని యుగాలు గడిచినా సరే అక్కడ ఆది కనిపించట్లేదు, ఇక్కడ అంతము కనిపించట్లేదు. విష్ణుమూర్తి వెనక్కి వచ్చేశారు. వచ్చి నా వల్ల కాదు ఈ అంతం కనుక్కోవడం, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. బ్రహ్మగారు మాత్రం ఏదో ప్రయత్నం చేస్తే కొంచెం పైకి వెళ్తే కామధేనువు కిందికి రావడం కనిపించింది. కామధేనువుని ఈయన అడిగారు బ్రహ్మదేవుడు, నువ్వు ఎక్కడ దాకా వెళ్ళి వస్తున్నావని. ఎప్పుడో కొన్ని కల్పాల క్రితం, అంటే ఎప్పుడో ఇంకా టైం కొలవలేని పరిస్థితిలో నా ఆదిని చూసిరా నన్ను పంపించారు, తిరిగి వస్తున్నాను, ఈ ఆది కనుక్కునే పరిస్థితిలో లేదు, నాకు కనిపించలేదు, అందుకే వస్తున్నాను. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించారు. ఏమని, నాకంటే ఎప్పుడో బయలుదేరి ఈ కామధేనువే చూడకుండా వెనక్కి వస్తే, అంటే మినిమం ఇన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా నాకైతే కనిపించదు. కాబట్టి ఒక MOU రాసుకున్నారు ఇద్దరు అక్కడే. ఏమని, నేను చూశానని చెప్తాను, నువ్వు అవును అని సాక్ష్యం ఇవ్వు, దట్స్ ఇట్. అప్పుడు నా ఆధిక్యత నిలబడుతుంది. కానివ్వండి పదండి అని, ఏదో ఒకటి మీరైనా చూసినట్టు చెప్పేద్దాం. బ్రహ్మగారు వచ్చారు కిందికి. అయ్యా పరమేశ్వర, నేను దర్శించాను, ఎంత అద్భుతంగా ఉందో, ఆహా ఓహని వైభవంగా గానం చేస్తున్నాడు కీర్తి. కానీ పరమేశ్వరుడు అన్నాడు, దర్శించడం కుదిరే పని కాదు ఇది, ఎందుకంటే ఆది లేదు అంతం లేదు దానికి. ఆద్యంతములు ఉన్నదాన్ని దర్శించడం అనేది ఉంది, కానీ ఆద్యంతములే లేనటువంటి దాన్ని నేను చూసి వచ్చానంటే ఎలా కుదురుతుంది? అసంబద్ధము అసంభవము. కాదు మీరు అలా అనడానికి లేదు, నాకు సాక్ష్యం కూడా ఉంది. కామధేనువు గారు అనగానే ఈ కామధేనువు ఏం చేస్తుంది, తలతో అవును అంటోంది. అవునండి చూసి వచ్చాడు అని. తోకను పైకెత్తి కాదు అని చెప్తుంది. ఎందుకంటే ఏమి అబద్ధం ఎలా చెప్తామని. అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, ఇది ఆద్యంతములు లేనిది ఎవరు దర్శించడం కుదరదు, కాబట్టి బ్రహ్మదేవ తమరికి అనృత దోషం అంటింది, తద్వారా పూజార్హత లేదు మీకు ఇంకా. అలాగే ధేనువు గారు తమరు కూడా ముఖంతో అవును అని అబద్ధం చెప్పారు కాబట్టి తల ఆడించడం చేత తలకు పూజ లేదు, పృష్ఠభాగంతో సత్యం చెప్పారు కాబట్టి పృష్ఠభాగానికే పూజ. అలా ఏదో గాథ, ఓ పురాణ గాథ. నేను ఎందుకు చెప్తున్నానంటే మహాంశ్చ అసౌ దేవశ్చ అంటే జ్యోతిషామపి తజ్జ్యోతి అని వేదాంత వాక్యం ఉంది. అన్ని జ్యోతులకు జ్యోతి అయినటువంటిది పరమాత్ముడు. అంటే హీ ఈజ్ ది కాన్షియస్నెస్, శుద్ధ చైతన్యం. దేని యందు అన్నీ ప్రతిబింబిస్తాయో తమేవ భాంతం అనుభాతి సర్వం. నువ్వు ఉన్నావు కాబట్టి అన్నీ ఉన్నాయి, నువ్వు ప్రకాశించావు కాబట్టి అన్నీ ప్రకాశిస్తున్నాయనే తత్వము. కాబట్టి మహాదేవ అంటే తాత్వికంగా శుద్ధ చైతన్యం అని అర్థం. ఆ తర్వాత మహతాం దేవాదీనాం దేవ అంటే గొప్పవారైనటువంటి దేవతలందరికీ దేవుడివి నీవు, దేవతా సార్వభౌముడివి, దేవతా పరిపాలకుడివి, నియంతవి. అలాగే బ్రహ్మవైవర్త పురాణంలో ఒక చక్కటి శ్లోక సముదాయం ఉంది. 2 శ్లోకాల్లో మహాదేవ శబ్దాన్ని నిర్వచనం చేశారు. బ్రహ్మాదీనాం సురాణాం చ మునీనాం బ్రహ్మవాదినాం తేషాం చ మహతాం దేవ మహాదేవ ప్రకీర్తిత. మహాదేవుడని ఎందుకన్నారు శివుణ్ణి అంటే, బ్రహ్మాదీనాం బ్రహ్మాది దేవతలు లేదా బ్రహ్మలు ఎంతో మంది వచ్చిపోతూనే ఉంటారు. ప్రతి కల్పానికి ప్రతి సృష్టికి ఒక బ్రహ్మదేవుడు ఉంటాడు. కాబట్టి అలాంటి ఎందరో బ్రహ్మలు అయ్యారు. వారందరిలో సురాణాంచ దేవతలందరిలో, మునీనాం నారదాది మహాత్ములు ఉన్నారు, సనక సనందనాదులు ఉన్నారు. ఇలాంటి మునుల యొక్క సముదాయములన్నింటిలో, బ్రహ్మవాదినాం వేదము తెలిసినటువంటి వేద విధులందరిలో, తేషాంచ వారందరిలో, మహతాం యు ఆర్ ది గ్రేటెస్ట్. మునులలో ముని ఎవరు?
శివుడే. దేవతలలో దేవత ఎవరు? శివుడే. బ్రహ్మలలో బ్రహ్మ ఎవరు? శివుడే. తర్వాత వేద విధులలో వేద విధుడు ఎవరు? శివుడే. సో యు ఆర్ ది గ్రేటెస్ట్ అమంగ్ ఆల్ దీస్ పీపుల్. తస్మాత్ అందుచేత మహాదేవ ప్రకీర్తిత. అందుకే మహాదేవుడు అనేటువంటి కీర్తి పరమేశ్వరుడికి ఉన్నది అని ఒకటి. రెండవది మహతి పూజితా విశ్వే మూల ప్రకృతిరీశ్వరి తస్యా దేవ్యా పూజితశ్చ మహాదేవ ప్రకీర్తిత. మహతి పూజితా విశ్వే, విశ్వమంతటి చేత పూజింపబడేటువంటిది ఈశ్వరి అంటే భగవంతుడి యొక్క మాయాశక్తి. అర్థమైందా? మనం అందరం పూజిస్తాం కదా లక్ష్మీ సరస్వతి, ఆ తర్వాత దేవి దుర్గా. అంటే ఈ లక్ష్మీ సరస్వతి దుర్గా ఎవరు? మాయాశక్తి. ప్రతివారు ఈ మూడింటిలో ఒకరిని పూజించాల్సిందే కదండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒకరినే పూజిస్తాం మనం. ఎవరిని? లక్ష్మి. ఆఫ్ కోర్స్, దాంట్లో డౌటే లేదు. గణపతిని పెట్టినా లక్ష్మిని పక్కన పెట్టాల్సి వస్తుంది. ఉత్తి గణపతి అయితే వరం ఇస్తాడో ఇవ్వడో, వేరే వరాలు ఇస్తే డబ్బు ఎవరు ఇస్తారు? సో ప్రపంచమంతా మాయా అధీనమై ఉండడం చేత మాయాశక్తిని పూజిస్తారు. దేవుణ్ణి నమ్మేవాడు నమ్మనివాడు అందరూ. పేరు ప్రతిష్టలు కోరుకునేవారు ఎవరిని పూజిస్తున్నట్టండి? పేరును ప్రతిష్టను పూజించడం అంటే మాయను పూజించడమే. సో వన్ వర్డ్, జీవాస్ రౌండ్ ది గ్లోబ్. రౌండ్ ది గ్లోబ్ ఏంటి? ఆల్ ఓవర్ ద క్రియేషన్స్. ఎన్ని సృష్టులు ఉంటే అన్ని సృష్టుల్లో జీవ సముదాయం అంతా ఆహార నిద్ర భయమైతునములలో వ్యవహారం చేస్తుండగా వ్యవహారార్థం ఎవరిని పూజించాలి? ఈశ్వరి. మూల ప్రకృతిరీశ్వరి అంటే ఈశ్వరి యొక్క మాయాధీనమై జగత్తంతా ఉన్నది. ఆవిడ్ని పూజిస్తూ ఉన్నారు అందరూ. మరి తమరెవరు? తస్యా దేవ్యా పూజితశ్చ. ఆ మాయా స్వరూపిణి మిమ్మల్ని పూజిస్తూ ఉంటుంది. బ్రహ్మాశ్రయ మాయా తత్వబోధలో వస్తుంది, వినండి. సో మాయా అంటే ఏమిటి? సత్వరజస్తమో గుణాత్మిక బ్రహ్మాశ్రయ. బ్రహ్మను ఆశ్రయించుకొని ఉన్నది అంటే పూజిస్తూ ఉన్నది. అర్థమైందండి? మాయినం తు మహేశ్వరం అన్నారు. మాయాం తు ప్రకృతిం విద్ధి. ప్రకృతి అంతా మాయ. మాయినం తు మహేశ్వరం. ఈ మాయకు అతీతమైన వాడు పరమేశ్వరుడు. మాయ చేత పూజింపబడేవాడు, మాయకు అధిష్టానమైనటువంటి వాడు. సో అలాంటి మాయాదేవి చేత, లక్ష్మి సరస్వతి దుర్గా అనే రూపముల చేత ఏదైతే తెలియబడుతున్నదో అలాంటి ప్రకృతి ఈశ్వరీయమైన శక్తి, ఆ ఈశ్వరి అనే దేవత చేత పూజింపబడతావు కాబట్టి మహాదేవుడివి నీవు. సో మహాదేవ శబ్దానికి అర్థం